నమస్తే, నేను ప్రశాంత్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇదే క్రమంలో కవిత గారు ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎవరు చేశారు ఏంటి అనేది అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కవిత గారు ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ప్రముఖ వీడియోలో. సో ఇంతకీ మీరేమంటారు? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా? అదేవిధంగా కవిత గారు చేసిన కామెంట్స్ గురించి మీరేమంటారు? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అంతకంటే నీచ నికృష్ట విషయం ఇంకోటి ఉండదు. అంటే ఒక మనిషి రాజకీయంగా ఎదగాలి అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా? కేసీఆర్ లాంటి పెద్ద మనిషికి ఇవన్నీ అవసరం. ఎందుకంటున్నానంటే తెలంగాణ కోసం కొట్లాడి 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చుకుని 2 సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యి మీ పనులతోటి మీరు ప్రజల హృదయాల్ని గెలుచుకోలేక మీరు 2వ టర్మ్ వచ్చేసరికి 2వసారి ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ జగన్మోహన్ రెడ్డిని మీరు అనుసరించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన అక్కడ అవినీతి చేస్తే ఇక్కడ మీరు అవినీతి చేసి ఇద్దరూ కూడా మీరు 2 రాష్ట్రాలు గమనించుకోండి. అప్పుడు అక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ 5 సంవత్సరాలు ఒక్క మీడియా వాళ్ళని వాళ్ళు మాట్లాడనిచ్చారా? మీడియాని తొక్కేశారు. అసలు స్వేచ్ఛ అనేది లేకుండా చేశారు. ఈ స్వేచ్ఛ లేకపోవడంలో కూడా అంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు గెలవమని తెలిసి ప్రతి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించడం ఏంటండి? ఎంత దారుణం అండి. ప్రభాకర్ రావు లాంటి ఒక వ్యక్తి, ఒక ఐపీఎస్గా ఉండే ఆయన నేను భారతదేశానికి వెళ్ళను, నాకు అక్కడ ఏంటి సరైన ఇది ఉండదు నాకు అంటూ ఇక్కడ భారతదేశాన్ని కించపరిచే ఆయన అసలు ఎంత దారుణం అండి. అంటే భారతదేశానికి నువ్వు రావు, కానీ నువ్వు భారతదేశంలో నువ్వు చెడ్డ పనులు చేస్తావు. 40,000 మంది ఫోన్లు ట్యాప్ చేయించటండి ప్రభాకర్. 40,000 మంది ఫోన్లు అంటే నువ్వు ఒక్కొక్కడి దగ్గర మీరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకెళ్తారు, ఏ వ్యానుల్లో తీసుకెళ్తారు, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాటిని పట్టుకుని అక్కడ సగం పోలీస్ వాళ్ళు నొక్కేసి సగం వాళ్ళు తీసుకుని సగం పొలిటీషియన్కి వెళ్ళి, మీకు అర్థమైందా? అవును మేడం. ఎంత దారుణం అండి. మేడం, ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి విచారిస్తే కనుక ఎవరు కూడా మాకు సంబంధం లేదు, దాని గురించి మాకు సంబంధం లేదని మాత్రమే అంటున్నారు. సో ఇప్పుడు కవిత గారు కూడా అదే చెప్పడం జరిగింది. కేసీఆర్ గారికి ఇచ్చే రకమే కానీ తీసుకునే రకం అయితే ఉండదు ప్రజలకి. సో ఇదంతా మరి కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు అయితే చేస్తుంటారేమో అని చెప్పేసి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే బోళా శంకరుడు ఆయనకి ఇవ్వడం తెలవడానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏంటండి? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? కవిత గారు? నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే ఇంకో రకంగా చూపించుకోండి, అంతవరకే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేయించాడో త్వరలో తేలుతుంది. ఇప్పుడు ఈ అంశం మీద రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారండి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి తెలియకుండా చాలా కుటుంబాలని బాధ పెట్టింది. కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. కొంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసింది. మీకు తెలుసో లేదో, కొంతమంది హీరోయిన్ల జీవితాలు నాశనం అయిపోయాయి. హీరోయిన్లు అంటున్నారు కాబట్టి, సో పొలిటీషియన్సే కాదు హీరోయిన్స్ కూడా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త. దీని గురించి ఏమంటారు? అదే చెప్తున్నా. కొంతమంది విడాకులు తీసుకోవడానికి, కొంతమంది అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరిగిందంటేనండి, ఇందులో నిజాలు మనకు బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు ఎవరితోటో మీ ఫ్రెండ్తో మాట్లాడుకుంటారండి, మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అక్కడ జరిగిన విషయాలు అవి. ఆ గర్ల్ ఫ్రెండ్తో మీరు మాట్లాడిన సంభాషణ విని మీకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటే మీ భర్తకి మీ భార్యకి చెప్తామనో, లేకపోతే అక్కడ ఆ పిల్లని మీ ఇంట్లో చెప్తామనో బెదిరించి నేను ఫలానా రూమ్లో ఉన్నాను, నువ్వు రావాలని పిలిచారు. మీకు తెలుసు, హీరోయిన్స్ కూడా అది జరిగింది. ఇలాంటి పిచ్చి కూతలకు వస్తేనే ప్రముఖ ఛానళ్ళు ఏదైతే ధ్వంసం చేశారో అలానే అందరినీ ఇది చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగదీష్ రెడ్డితో పాటు ఇంకా చాలా మంది ఏమంటున్నారు, మేము ఆయుధాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి? మీరు బెదిరించి అంటే మనుషుల్ని ప్రాణాలు తీసేసి, లేదు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసేసి బెదిరించేస్తే అప్పుడు ఆ ఛానల్స్ అన్నీ నోర్లు మూసుకుని ఉంటాయా? ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ స్వేచ్ఛ ఉంది మీడియాకి. మీరు లేరు, బీఆర్ఎస్ లేదు ఇక్కడ. టీఆర్ఎస్గా ఉండి బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ ప్రభుత్వం లేదు ఇక్కడ. కాబట్టి బెదిరింపులకి ఎవ్వడు లొంగడు.
మీరు చేసిన వెధవ పనులేంటో మీకు కావాలంటే సాక్ష్యాలతో బయట పెట్టమంటే అఫీషియల్గానే బయట పెడతారు. కానీ ఎందుకు పెట్టట్లేదు? కొంతమంది ఆడపిల్లల జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలు ప్రస్తావించడానికి కూడా సిగ్గుపడుతున్నాం. అవునా? సిగ్గుపడుతున్నామా లేదా? ఇవాళ కవిత గారు కూల్గా ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మా నాన్న చాలా మంచివాడు, ఇవ్వడమే తెలుసు, బోళా శంకరుడు, తీసుకోవడం తెలియదు. ఎందుకు తీసుకోవడం తెలియదు? కాళేశ్వరంలో ఎన్ని లక్షల కోట్లు తిన్నారో తీసుకోవడం తెలుస్తోంది కదా. ఇవాళ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? 10 ఏళ్ల క్రితం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఈరోజు మీరు వేసుకున్న నగలు ఎలా ఉన్నాయి? ఆ రోజు ఎలా ఉన్నాయి? ఇవి చాలదా? ఇవి చాలదా అండి? కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే, ఎంత దారుణం అంటేనండి, వ్యక్తిగతంగా మీరు ఫోన్లు విని ఎవరో ఎవరితోటో మాట్లాడుకుంటే మీరు అవి విని ఎంజాయ్ చేసి, అంటే ఒక శాడిజం. అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుంది. పైగా ఆవిడ ఏమంటోంది, మా నాన్న చేయించి ఉండడు, మా నాన్న కింద వాళ్ళు ఎవరన్నా చేయించి ఉండొచ్చు, నా చుట్టూ ఉండే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయిట, పోలీసులు అదే సిట్ నుంచి వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. నీది కూడా అయిందేమో, ఎవరికి తెలుసు? నీకే తెలియలేదేమో. పనిలో పని అవి కూడా ట్యాపింగ్ అయ్యి ఉంటే గొడవ ఉండదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ స్టేట్లోనే కాదు, సెంట్రల్లో కూడా జరిగింది. అది కూడా తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వమే చేసింది అని చెప్పేసి వస్తున్న వార్త. దీని గురించి ఏమంటారు? ఉండొచ్చు, ఇంకా ఆంధ్రాలో కూడా చేశారంటున్నారు కదా. వైఎస్ షర్మిల గారు కూడా స్వయంగా చెప్పారు కదా, నా ఫోన్లు ట్యాప్ అయ్యాయని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో హస్తం ఉందా? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి చేశారా? దీని మీద విచారణ జరగాలండి. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకి మన వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రత చాలా అవసరం. ఇక్కడ రెండు కొరవడ్డాయి. ఎంత దరిద్రం కాకపోతే అండి. అసలు నిజంగా ఒకళ్ళ ఫోన్లు వినడం ఏంటండి, ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటండి? ప్రభాకర్ రావు లాంటి ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని అండి ఇది. అసలు సిగ్గుందండి ఆయనకి. ఒక డీజీపీగా చేశాడా, ఒక అంటే ఐపీఎస్ ఆయన. అతను ఏమంటున్నారంటే, నాకేం సంబంధం, వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ని మాత్రమే మేము చేయడం జరిగింది. ఆ లిస్టు మేము ఆ క్రిమినల్స్, దుండగులు అనుకున్నాము, వాళ్ళే మాత్రమే చేయడం అనుకున్నాము, బట్ ఇదంతా జరిగిందని మాకు కూడా తెలియదు అని చెప్పేసి ప్రభాకర్ రావు గారు ఇస్తున్న స్టేట్మెంట్. ఏమీ తెలియదండి. ఇన్ని వేల ఫోన్లు ఎందుకు చేయాలి అని ఒక ఆలోచన రావద్దా? ఇప్పుడు ఐపీఎస్ అంటే చిన్న ఉద్యోగం అండి. ఇప్పుడు మీరందరూ చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇప్పుడు మీ జీతాలంతా కూడా మా ట్యాక్స్లే కదా, అవునా? మరి మీకు ఆ మాత్రం బుర్ర ఉండద్దా? ఇంకెందుకు చదువు? ఇంకెందుకు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు? అసలు ఇన్ని ఫోన్లు చేయడం ఏంటి? ఎందుకు చేయాలి? అసలు ఏం జరుగుతోంది? డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఇక్కడ ఏం జరుగుతోంది అని మీరు ప్యారలల్గా తెలుసుకోవద్దా? అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆర్డర్ వస్తే గుడ్డెది చేలో పడ్డాడు చేసేస్తాడు ఎవడైనా? కాదు కదా. మీ సర్వీస్ వేరు కదా. మీరు వాళ్ళకు ఊడిగం చేయట్లేదు. రాజకీయ నాయకుల కోసం మీరు లేరు. మీరు వాళ్ళ కింద ఊడిగం చేయట్లేదు. మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది, ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం. మీ సర్వీస్లో ఉన్నారు. మీరు వాళ్ళెంత 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు ఇంటికి. ఇది చాలా తప్పు కదండి. ఇప్పుడు కవిత ఏమి తెలియనట్టు మాట్లాడటం అనేది చాలా తప్పండి. ఆవిడ ఇప్పుడు చాలా కూల్గా ఎందుకంటే జైలు నుంచి వచ్చాక ఆవిడ సెట్ రైట్ అయిపోయి షీఈస్ గుడ్, లుకింగ్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ హర్ నౌ. ఇప్పుడు తను సొంతంగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నేనేం బయటకు వెళ్ళలేదు, మళ్ళీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది ఈ ఇంటర్వ్యూలో. ఆవిడ బీఆర్ఎస్లో ఉంటే ఏంటి, వేరే పార్టీ పెట్టుకుంటే ఏంటి, అది కాదు కదా. నెక్స్ట్ ఎలాగా బీఆర్ఎస్ రాదు. కానీ వీళ్ళు గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గుండాయిజం చేస్తున్నాడు, ఇక్కడ కేసీఆర్ మనుషులు కూడా గుండాయిజం చేస్తున్నారు. కాబట్టి ఆయన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలండి. కవిత గారు తండ్రిని వెనకేసుకు రావటం తప్పులేదు, కానీ ఏ విషయంలో వెనకేసుకొస్తున్నా అనేది ఆవిడ ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది చాలా అనాగరికమైన చర్య. థ్యాంక్ యూ.